హాయ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆన్ టైంలో అందరూ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ మీటింగ్ గురించి మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. సో నేను ఇప్పుడు అందరినీ మ్యూట్ చేస్తున్నానండి. ఎవరికైతే ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని కూడా ఒక బుక్ లో రాసుకోండి. లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ½ కాదు 1 అవర్ అయినా పెట్టుకుందాం. లాస్ట్ పర్సన్ యొక్క క్వశ్చన్ కూడా తీసుకున్న తర్వాత మీటింగ్ క్లోజ్ చేద్దాము. సో లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది కొంతమంది వ్యక్తులకి. అది ఎవరికో అనేది మనం ఆఫ్టర్ డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఈ మీటింగ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, సో ఇది ఒక ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనే ఒక సంస్థ గురించి. సో బేసిక్ గా ఆ, పొదుపు ఈ పదం మనం చిన్నప్పటి నుంచి కూడా ఆ, వింటూనే వస్తున్నాం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ మన తాతల దగ్గర నుంచి కానీ పొదుపు చిన్నదైనా, అంటే రోజుకి రూపాయి దాచుకున్న ఎగ్జాంపుల్, సో ఒక నెల రోజులకి 30 రూపాయలు అవుతుంది. సో అదే ఒక సంవత్సరంకి 360 రూపాయలు అవుతుంది. సో అదే ఒక రూపాయి దాచుకుంటే మనకి రోజుకి రూపాయి చొప్పున మొదటి రోజు రూపాయి, రెండో రోజు 2 రూపాయలు, మూడో రోజు 3 రూపాయలు, ఇలాగ ఒక నెల రోజులు క్యాలిక్యులేట్ చేస్తేనే చాలా పెద్ద అమౌంట్ అనేది మనం నెల చివరిలో చూస్తాము. రోజు కొంచెం పొదుపు చేస్తే భవిష్యత్తులో పెద్ద అవసరాలను చాలా ఈజీగా మనం ఎదుర్కోవచ్చు. బేసిక్ గా పొదుపు అంటే ఆదాయం మిగిల్చుకోవడం అనుకుంటారు. కాదండి, పొదుపు అంటే ఆదాయం మిగిల్చుకోవడం కాదు, ఖర్చు నియంత్రించుకోవడం. ఎంత సంపాదించినా సో ఖర్చు నియంత్రించుకోగలిగిన వాళ్ళే ఆ ఆ పొదుపుదారుడు అని అంటారు. సో ఈ పొదుపు అనేది మనకి భవిష్యత్తులో బలంగా ఒక ఆధారం. సో ఇది ఒక అలవాటు చేసుకోవాలి బేసిక్ గా. సో దానికి సంబంధించింది ఇది. సో మనం పొదుపు చేస్తూ మన వాళ్ళ చేత పొదుపు చేపిస్తూ లైఫ్ లో మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి నెక్స్ట్ లెవెల్ కి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సంస్థ తరపు నుంచి ఆ సంస్థ ప్రతినిధి ఆ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి మహేష్ గారు. సో ఆ, మనకి ఇప్పుడు నెక్స్ట్ 45 మినిట్స్ మనకి ప్రెజెంటేషన్ ఇస్తారు. సో ఎప్పట్లాగే ఆ, సో బేసిక్ గా 192 మంది జాయిన్ అయ్యారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పీపుల్. ఇంకోటి, ఒక డిస్క్లైమర్ వేస్తారు మనం సినిమాకి వెళ్ళిన తర్వాత జనరల్ గా సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని. సో అదే విధంగా మన దగ్గర కూడా ఒక డిస్క్లైమర్ ఉంటుంది. మహేష్ గారు, యాక్చువల్ గా మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు జాయిన్ అవ్వలేదు. ఒక 10-15 మినిట్స్ ముందు నాకు ఒక ఫోన్ వచ్చింది. మా అన్పేస్ ఫౌండర్ 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు సైబర్ క్రైమ్ ద్వారా. నాకు ఫోన్ చేస్తే ఒక సలహా అనేది ఇచ్చాను, అది రికార్డ్ చేశాను, అది గ్రూప్ లో కూడా పెడతాను. సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి సైబర్ క్రైమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా మనకి 1 రూపాయి ఈజీగా ఎవరు మనం కష్టపడకుండా. రెండో పాయింట్, బెట్టింగ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళమాకండి. సో మనం చేసే తప్పులకి మన కుటుంబాలు రోడ్డున పడతాయి. మూడో విషయం, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో వీటికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90-95% డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో నష్టపోయి ఉన్నారు. ఇక మీదట ఎవ్వరు కూడా మన గ్రూప్ లో ఉండేటువంటి వాళ్ళు నష్టపోకూడదు అనేది ప్రతి మీటింగ్ లో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. యా, అన్మ్యూట్ చేసినట్టున్నారు. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు మహేశ్వర్ గుడిమెట్ల. నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో గత 7 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా పొజిషన్ వచ్చి దీంట్లో సీనియర్ క్లస్టర్ హెడ్ అండి. ఏపీ తెలంగాణ మొత్తం కూడా నేను మార్కెటింగ్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నాను, దీంట్లో సీనియర్ క్లస్టర్ హెడ్ గా. అయితే ఈ కంపెనీ, ఈ మన సంస్థ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఎప్పుడు స్థాపించారో, దాని ప్రొఫైల్ ఏంటి, దాని సెక్యూరిటీస్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి కస్టమర్లకు మనం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాము, ప్లస్ దీంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఫెసిలిటేటర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేది మీకు చాలా ఇన్ డీటెయిల్ గా చెప్తాను. దాంట్లో మొట్టమొదటిగా కంపెనీ ప్రొఫైల్ గురించి వస్తే, ఇది ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 ద్వారా రన్ చేయబడుతుంది. ఐ విల్ రిపీట్ అగైన్. సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ తో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 ద్వారా ఇది రన్ చేయబడుతుంది. అంటే ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అన్నమాట. ఓకే. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ మనకు ఉంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మనకు సర్టిఫికేట్. ఓకే. సో దీని తర్వాత మనం ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా
రన్ అవుతున్నామని ఆర్బీ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనము మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్న చెప్పేటువంటి సర్టిఫికెట్ అన్నమాట. సో ఇలాగా 3 రకాల సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 20వ తేదీ ఆగస్టు నెల 1998లో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికి 26 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 27th ఇయర్ లోకి రన్ అవుతుంది. సో మరి దీని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే టోటల్ సౌత్ ఇండియా అంటే 7 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి పాండిచ్చేరి, సిల్వాసా టోటల్ గా 7 స్టేట్స్ లో 200కు పైగా బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనము నార్త్ కూడా వెళ్తున్నాం. నార్త్ లో గోవా, గుజరాత్, ఢిల్లీ అండ్ మహారాష్ట్రలో ఇంకొక 500 బ్రాంచ్లు పెట్టుకోవడానికి మనకి క్లియర్ పర్మిషన్ వచ్చింది. సో ఇప్పుడు నార్త్ లో కూడా మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పటికి 27 సంవత్సరాల్లో 200 పైగా మనం బ్రాంచ్లు పెట్టడం జరిగిందంటే మరి నార్త్ లో 500 బ్రాంచ్లు పెట్టాలంటే ఇంకొక 20-25 ఇయర్స్ మాక్సిమం టైం పడుతుంది మనకి. సో మరి ఈ సంస్థ యొక్క చైర్మన్ ఎవరు అంటే సౌజని అవిరచన్ కేరళలో ఉంటారు. అండ్ ఎండి గారు అయినటువంటి రేవూరి వెంకటరమణ గారు బెంగళూరులో ఉంటారు. అండ్ దీని సిఇఓ యతిన్ గుప్తా గుజరాత్ లో ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రియలిస్ట్ అండి. ఇది కంపెనీ ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్. సో ఏ సంస్థలోకైనా మనము వచ్చే ముందు ఆ సంస్థ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీస్ ఏంటి, లీగాలిటీస్ ఏంటనేది తెలుసుకోవాలి. మరి ఆ సంస్థలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్స్కి అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత మనకి ఎలాంటి ఇన్కమ్ ఉంది, గ్రోత్ ఉంది అని వర్క్ చేసే వ్యక్తులు తెలుసుకోవాలి. సో దీంట్లో మొట్టమొదటి పాయింట్ సేఫ్టీ సెక్యూరిటీకి వస్తే నేను చెప్పాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుందని. మరి ఇది ఎలా తెలుసుకోవాలి? నవడేస్ అంతా ఆన్లైన్, ఎట్లా అయినా మనము గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్లో నేషనల్ కోఆపరేటివ్స్ డేటాబేస్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ 100% సేఫ్ అండ్ సెక్యూర్ అయినటువంటి 100% వెల్త్ అండ్ గుడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లో ఉంటాయి. మరి ఇది ఏ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే నోట్ చేసుకోండి, www.cooperatives.gov అంటే government.in ఇండియా. సో www.cooperatives.gov.in అనే ఈ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ గా నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లోకి వెళ్ళి మనము సెర్చ్ చేసుకోవచ్చు. దాంట్లో మన రిజిస్ట్రేషన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఎంఎస్సిఎస్ సిఆర్ 77 సీరియల్ నెంబర్ అన్నమాట. మంది 98 లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి 98 అని ఉంటుంది. సో మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంఎస్సిఎస్ సిఆర్ 7798. ఇది స్ట్రైట్ గా మనకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో ఇది క్లియర్ గా ఉంటుంది మన రిజిస్ట్రేషన్ నంబర్ తో సహా. సో మనకి ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లోనే చెప్తాను. కస్టమర్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక 5 బెనిఫిట్స్ ని మనము మాట్లాడుకుందాం. మొదటగా ఏంటంటే ఇక్కడ మన సంస్థలో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో ఆర్డీస్, ఎఫ్డీస్, మల్టీ ఇన్కమ్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్, డబ్లింగ్ స్కీమ్స్ ఇలాగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఎలాంటి స్కీమ్స్ అయితే ఉంటాయో అన్ని రకాల స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ గా మనకు ఇన్కమ్ వచ్చేది ఏంటంటే ఎక్కువగా ఇన్కమ్ వచ్చేటువంటి స్కీమ్ మనకి ఆర్డి, రికరింగ్ డిపాజిట్. మరి ఈ రికరింగ్ డిపాజిట్ రకాలు ఏంటి, వాటి వల్ల కస్టమర్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్తాను. మొదటగా కస్టమర్ బెనిఫిట్స్. ఆర్డి కట్టడం వల్ల కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. దాంట్లో ఆర్డి అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే రికరింగ్ డిపాజిట్. లైక్ పోస్ట్ ఆఫీస్ లో ఏ విధంగా అయితే మంత్లీ నెల నెల ఆర్డి కట్టుకుంటుంటామో అదే విధంగా మనం ఇక్కడ పే చేసుకోవచ్చు. మరి అక్కడికి ఇక్కడికి మనకు డిఫరెన్స్ ఏంటి చెప్తాను.
సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి మన దగ్గర రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ అనేవి మినిమం ₹500 నుంచి మాక్సిమం అన్లిమిటెడ్ వరకు మనము పే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో మంత్లీ ఒక 50,000 కంటే ఎక్కువ పే చేసుకోలేము. అది మాక్సిమం అంటన్నమాట. కానీ మరి డబ్బులుండే వ్యక్తులు పే చేసుకోవాలంటే ఎలా అంటే మనలాంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో చేసుకోవచ్చు. మన దగ్గర మినిమం ₹500 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ అనేది ఆర్డి అకౌంట్ గా కానీ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ గా కానీ మనము డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ ఆప్షన్ అనేది ఫస్ట్ అడ్వాంటేజ్. ఎంత అమౌంట్ అయినా సరే మనము పే చేసుకోవచ్చు మన సంస్థలో. అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే కట్టే కస్టమర్కి ఈ విధంగా ఆర్డీ కట్టే కస్టమర్కి మనము 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. అంటే ₹1.04. అండ్ సీనియర్ సిటిజన్కి వచ్చి 13%, అంటే ₹1.08 మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ గా ఒక ₹2,000 ఆర్డీని ₹2,000 ఆర్డీ కస్టమర్ పే చేస్తే అతనికి వచ్చే బెనిఫిట్స్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ₹2,000 ఆర్డీ కడుతున్నాడు మనకి. మన దగ్గర ఆర్డీలు మొదటి సంవత్సరం అంటే 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు ఉంటాయండి. ఏదైనా మనం ఆర్డీ పే చేసుకోవచ్చు. అయితే మాక్సిమం బెనిఫిట్స్ వచ్చి 7 ఇయర్స్ ఆర్డీలో ఉంటాయి. దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. ఒక కస్టమరు ₹2,000 ఆర్డీ 7 సంవత్సరాల కాలం పాటు కడుతుంటే, 7 సంవత్సరాల కాలం అంటే 12 ఏళ్ళు, 84 నెలలు. 84 నెలలు ప్రతి నెల ₹2,000 కస్టమర్ కడుతున్నాడంటే అతను 7 ఇయర్స్ కి ఎంత పే చేస్తాడంటే మనకి 84 నెలలు ఇంటూ ₹2,000 అంటే ₹1,68,000 పే చేస్తాడు మనకి. అంటే 84 నెలలకు ₹1,68,000 మనకు కడతాడు. మరి వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తామంటే 12.5%, అంటే ₹4 చొప్పున జనరల్ గా అందరికి ఇస్తాము. సీనియర్ సిటిజన్ కి 13% ఇస్తాము, ₹8. ఎక్కువ మంది జనరల్ పీపుల్ అంటే 12.5% తీసుకునే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దాని గురించి చెప్తాను. 12.5% చొప్పున ఈ 2,000 ఆర్డీ కట్టేటువంటి కస్టమర్ 1,68,000 కడితే వీళ్ళకి టోటల్ గా ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే ఈ 7 సంవత్సరాల కాలానికి ₹97,927. ఐ విల్ రిపీట్ అగైన్, ₹97,927 వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, చక్రవడ్డీ, భారీ వడ్డీ అంటారు కదా, ఆ విధంగా కంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. వీళ్ళు కట్టే డబ్బులు 1,68,000, ₹97,927 రెండు కలిపితే ₹2,65,927 వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇది మనము క్లియర్ గా వాళ్ళకి బాండ్ ఇస్తాం, గ్యారంటీడ్ ఫండ్ అన్నమాట. ఈ విధంగా మనం ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నామో ఇది గ్యారంటీడ్ ఫండ్. ఈ విధంగా 2,65,927 అని రాసిస్తాం. దీంట్లో కస్టమర్ ఎప్పుడు కట్టాడు, ఎంత అమౌంట్ కడుతున్నాడో, మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా ఈ బాండ్ లో ఉంటుంది. మన విధంగా బాండ్ ఇస్తాం. సో మరి ఈ విధంగా 1,68,000 కట్టే వాళ్ళకి ₹97,927 వడ్డీ కలిపి 2,65 వస్తుంది అన్నాను కదా. మరి ఈ 97,927 ఎన్ని రోజులకు వచ్చిందంటే 84 నెలలకు వచ్చింది. సో వచ్చిన వడ్డీని, ఈ ₹97,927 వడ్డీని 84 నెలలతోటి మనము డివైడ్ చేస్తే నెలకి ఎంత వస్తుందంటే ₹1,165 వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ గా వచ్చినట్టు. ఓకేనా? కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా 97,000 చిల్లర వడ్డీ వచ్చింది. సో నెలకు ₹1,165 వడ్డీ యాడ్ అయినట్టు. 97,000ను 84 నెలలతో డివైడ్ చేస్తే అంటే 2,000లో 50% అంటే ₹1,000, ఇంకొక ₹165 అంటే 8.29%. టోటల్ గా ఒక 2,000 కట్టే కస్టమర్ కి ఆ 2,000లో 58.29% అంటే ₹1,165 యావరేజ్ గా ప్రతి నెల వాళ్ళకి యాడ్ అయినట్టు. ఎందుకంటే 84 నెలలకి 97,000 వడ్డీ వచ్చింది కాబట్టి దాన్ని డివైడ్ చేస్తే వీళ్ళకి ఆర్ అండ్ యావరేజ్ గా 1,165 యాడ్ అయినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అతను 10,000 కడుతున్నాడు అనుకోండి, వాళ్ళు 8,40,000 కడతారు 7 సంవత్సరాలకి. వీళ్ళకి ₹13,29,634 మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఈ వచ్చిన మెచ్యూరిటీ నుంచి కట్టిన 8,40,000 తీసేస్తే ₹4,80,000, ₹89,000 వడ్డీ వస్తుంది. అంటే టోటల్ గా 84 నెలలకు డివైడ్ చేస్తే అతను 10,000 కట్టిన ప్రతి నెల వాళ్ళకి ₹5,828 యాడ్ అయినట్టు. అంటే ఎంత ఆర్డీ అమౌంట్ కట్టినా దాంట్లో 58.29% వడ్డీ వస్తుంది. ఇంత వడ్డీ ఇచ్చే సంస్థ ఇండియాలో మనం మాత్రమే. ఇది కస్టమర్ కి గ్రేట్ గా చెప్పొచ్చు. ఎంతైతే ఆర్డీ కడుతున్నామో దాంట్లో 58.29% వడ్డీ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 1,68,000లో
58.29% అంటే వాళ్ళకి 97,927 రూపాయలు వాళ్ళకి వడ్డీ రాదు. ఇది చాలా గ్రేట్ బెనిఫిట్. ఇండియాలో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చే సంస్థ మనది మాత్రమే అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి సివిల్ స్కోర్ లేకుండా మనము లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి సివిల్ స్కోర్ ని కన్సిడర్ చేయకుండా వీళ్ళకి మనము లోన్స్ ఇస్తాం. మన దగ్గర ఎవరైతే ఆర్డీ రెగ్యులర్ గా నెలలా కట్టుకుంటున్నారో వీళ్ళకి అవసరం అయితే మనము సివిల్ స్కోర్ లేకపోయినా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలు కూడా సివిల్ స్కోర్ ని కన్సిడర్ చేసుకొని లోన్ ఇస్తున్నాయి. కానీ మరి ఈ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఏంటి, మరి సివిల్ స్కోర్ లేకుండా లోన్ ఇస్తుంది అన్న ఒక ఆలోచన అనుమానం కూడా మీకు రావచ్చు. సో ఆ డౌట్ క్లియర్ చేస్తాను మీకు. ఏంటంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే నిర్వహించారు. అసలు సివిల్ స్కోర్ డౌన్ ఫాల్ కావడానికి రీజన్ ఏంటని వాళ్ళు ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఇండియాలో 95% ఆఫ్ ద పీపుల్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ సివిల్ స్కోర్. గుడ్ సివిల్ స్కోర్ అంటే ఎంతండి? 750 గుడ్ సివిల్ స్కోర్. ఎంత మందికి లేదు? 90% మందికి లేదు. మరి ఈ 90%లో ఎందుకు డౌన్ ఫాల్ అయింది అని చూస్తే దీంట్లో 85% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వీళ్ళు కరోనా టైంలో వీళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకోవడం జరిగింది. అంటే మంచిగా రెగ్యులర్ గా కట్టే వ్యక్తులు కూడా వాళ్ళ సివిల్ స్కోర్ ని పోగొట్టుకోవడం జరిగింది కట్టుకోలేక కరోనా టైంలో. అండ్ వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టి కూడా ఈ 85% వాళ్ళ సివిల్ స్కోర్ ను పోగొట్టుకోవడం జరిగింది. అంటే ఎలాంటి పొరపాటు చేయకుండా కరోనా 85% తెప్పించింది కాదు, మరి వేరే వాళ్ళు నమ్మి షూరిటీ పెట్టడం కూడా వీళ్ళు చేసినటువంటి పొరపాటు కాదు. అంటే పొరపాటు చేయకుండా 85% ఆఫ్ ద పీపుల్ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నారు. అండ్ ఇంకొక 5% ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ టైంలో పే చేయక వాళ్ళు కట్టారు. కానీ ఏంటంటే ఈ రోజు కట్టాల్సింది రేపు, రేపు కట్టాల్సింది ఎల్లుండి, ఆ విధంగా కట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ సివిల్ స్కోర్ డౌన్ ఫాల్ అయిపోయింది. ప్లస్ సివిల్ ఎంక్వైరీ అంటారు, అంటే లోన్ ఎక్కడన్నా వస్తుందా అని వీళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు లోన్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఫినాన్షియల్ సెక్టార్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు లోన్ వస్తుందా లేదా అని చెక్ చేసినందుకు కూడా ఒకసారి చెక్ చేస్తే 5 పాయింట్స్ అనే మైనస్ అవుతుంది. ఇలాగా ఇంకో 5% వాళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నారు. అండ్ 85 ప్లస్ ఒక 5%, 90% ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంకో 5% ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎన్పిఏ కేసెస్ అంటారు మన బ్యాంక్ లాంగ్వేజ్ లో. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా లోన్లు తీసుకుని ఎగవేతదారులు, ఇంటెన్షియల్ చీటర్స్ అంటారు. మరి ఇలాంటి 5% మంది మోసగాళ్ళ గురించి మరి ఒక 90% మంచి వ్యక్తులకు ఇది ఎలాంటి పొరపాటు చేయకుండా వాళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నటువంటి ఒక 90% మంచి వ్యక్తులకి లోన్లు ఇవ్వకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా డెవలప్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనలాంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయినటువంటి దీంట్లో కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయినటువంటి మన ఇండియన్ కోఆపరేటివ్ లాంటి సంస్థలకి స్పెషల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మీరు సివిల్ స్కోరు చాలా మంది ఇలా చాలా కారణాల వల్ల పొరపాటు చేయకుండా పోగొట్టుకున్నారు. చాలా మంచి వ్యక్తులు కూడా సొసైటీలో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని మీరు అబ్జర్వ్ చేసి లోన్స్ ఇవ్వండి అని చెప్పి మనకు స్పెషల్ అప్రూవల్ ఉంది. కాబట్టే మనం సివిల్ స్కోర్ లేకపోయినా లోన్స్ ఇస్తున్నాం. ఇది కూడా కస్టమర్ కి చాలా గ్రేట్ గా చెప్పొచ్చు మన సంస్థ గురించి. ఎందుకంటే ఇండియాలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వరు. అండ్ నాలుగో బెనిఫిట్ ఏంటంటే లోన్స్. ఇదేనండి మెయిన్ గా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాల్సింది. లోన్స్ ఎలా ఇస్తారు? మరి ఒక చిన్న స్థాయి వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే కట్టలేడు, అండ్ పెద్ద స్థాయి వ్యక్తికి చిన్న లోన్ ఇస్తే సరిపోదు. మరి వీళ్ళు మనం వాళ్ళ స్థాయిని ఎలా నిర్ధారించాలి? వీళ్ళకు లోన్లు ఇవ్వాలంటే మరి వాళ్ళ స్థాయిని నిర్ధారించాలి. చిన్న స్థాయి వ్యక్తి ఎవరు, పెద్ద స్థాయి వ్యక్తి ఎవరు, వీళ్ళు ఎలా పే చేసుకున్నారని వాళ్ళ స్థాయిని నిర్ణయించి మనం లోన్ ఇవ్వాలి. సో మన దగ్గర ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఒక 2,000 రూపాయలు అతి చిన్న కస్టమర్. ఈ కస్టమరు మన దగ్గర రెగ్యులర్ గా ఒక 7 years 5 years వాళ్ళు పే చేసుకుంటుంటారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు అమౌంట్ కానీ వాళ్ళకి వాళ్ళ సమస్యల్ని బట్టి కానీ వాళ్ళు ఆర్డీ టెన్యూర్ ని డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఒక 7 years ఆర్డీనే కట్టుకున్నారు అనుకుందాం. వీళ్ళు రెగ్యులర్ గా మన దగ్గర 2,000 రూపాయలు ఆర్డీ రెగ్యులర్ గా పే చేస్తుంటే మనం వీళ్ళకి 12 నెలల కాలం తర్వాత, అంటే 1 year తర్వాత వీళ్ళకి మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత లోన్ ఇస్తామంటే వాళ్ళు 1 year కి జస్ట్ 2,000 రూపీస్ పే చేసే వ్యక్తి సంవత్సరానికి 24,000 రూపాయలు పే చేస్తాడు. 12 నెలలు ఇంటూ 2,000 రూపాయలు, 24,000 పే చేస్తాడు. వీళ్ళకి ఎంత లోన్ మనం ఇవ్వడం జరుగుతుందంటే డబల్ అమౌంట్ ఇస్తాం. వీళ్ళు ఎంతైతే పే చేశారో దానికి డబల్ అమౌంట్ 24,000 పే చేశారు కాబట్టి వాళ్ళకు 48,000 రూపాయలు మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది.
అంటే రౌండ్ ఫిగర్ ఒక 50,000 వాళ్ళకి మనం లోన్ ఇస్తాం. ఇలాగ 4,000 కట్టుకునే వ్యక్తికి ₹1,00,000, ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టుకునే వ్యక్తికి ఇంకా పెద్ద అమౌంట్, వాళ్ళు ఎంతైతే ఆర్డి అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు ఒక 1 ఇయర్ టెన్యూర్ తర్వాత మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఆ లోన్ కంప్లీట్ అయిపోయింది. మొదటగా ఒక 2,000 వ్యక్తి గురించే మాట్లాడదాం. 2,000 తీసుకున్న వ్యక్తి, కట్టే వ్యక్తి లోన్ తీసుకొని ఒక 50,000 లోన్ తీసుకొని 1 ఇయర్ తర్వాత ఆ లోన్ అమౌంట్ పే చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆర్డి అమౌంట్ కూడా పే చేయాలి. ఇలాగ ఆ లోన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 1 ఇయర్ పే చేసి ఉంటాడు. అంటే ఒక 50,000 పే చేసి ఉంటాడు. అంటే నెక్స్ట్ లోన్ అతనికి 1,00,000 వస్తుంది అన్నమాట. ఇట్లాగా ఒక లోన్ కంప్లీట్ అయ్యాక ఇంకొక లోన్ మనము హయ్యర్ అమౌంట్ వచ్చి తీసుకున్న లోన్ కి ఇంకా హయ్యర్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొంచెం పెద్ద అమౌంట్ కట్టుకుంటే ఇంకా పెద్ద లోన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా ఆర్డి మీద లోన్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రం, ఇంకెవ్వరు ఇవ్వరండి. పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారు, కానీ ఎంత ఇస్తారంటే ఒక ఆర్డి అమౌంట్ పే చేస్తూ ఉంటే ఒక 3 ఇయర్స్ టెన్యూర్ తర్వాత వాళ్ళు కట్టిన దాంట్లో జస్ట్ 40% మాత్రమే ఇస్తారు. వాళ్ళు కట్టిన అమౌంట్ లో 40% మాత్రమే ఇస్తారు. కానీ మనము వాళ్ళు పే చేసిన అమౌంట్ కి మనము డబుల్ ఇవ్వడం జరుగుతుంది, 2 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 టైమ్స్ అంటే 2 రెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత ఆర్డి అమౌంట్ కట్టుకుంటే అంత వాళ్ళకు బెనిఫిట్ అన్నమాట. సో ఇలాగా ఆర్డి అకౌంట్ మీద లోన్ ఇచ్చే ఏకైక సంస్థ మనమే అని చెప్పని మనం చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కస్టమర్ రెగ్యులర్ గా ఆర్డి పే చేస్తుంటే మంచి ఇంట్రెస్ట్ తో పాటు లోన్స్ తో పాటు వీళ్ళకి ₹2,00,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెగ్యులర్ గా ఒక 6 నెలల కాలం పాటు వాళ్ళు రెగ్యులర్ గా పే చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకి 7వ నెల నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఈ విధంగా మొదటి బెనిఫిట్ ఏంటంటే కస్టమర్లకి వాళ్ళు మినిమం 500 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ ఎంతైనా ఆర్డీ పే చేసుకోవచ్చు. ప్లస్ ఒక చిన్న అమౌంట్ ₹2,000 ఆర్డీ కట్టే వ్యక్తులు కూడా ఎంత అమౌంట్ పే చేసినా వాళ్ళకి 58.29% వడ్డీ వస్తుంది. అంటే ₹2,000లో 58.29% అంటే ₹1,165 వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకు యాన్ అండ్ యావరేజ్ గా వడ్డీ యాడ్ అయినట్టు. అండ్ మూడో బెనిఫిట్ ఏంటంటే సిబిల్ స్కోర్ లేకుండా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ ఎంత ఇస్తున్నాము అంటే నాలుగో బెనిఫిట్, ఎంతైతే వాళ్ళు ఆర్డి అమౌంట్ పే చేస్తారో దానికి డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ క్లియర్ అయ్యాక మళ్ళీ ఆ లోన్ క్లియర్ అయ్యే టైంకి ఎంతైతే పే చేస్తున్నారో మళ్ళీ డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా వాళ్ళకి లోన్ అనేది రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటే మనం ఇంకా వాళ్ళకి ఎలాంటి లోన్స్ ఇస్తామంటే మార్టిగేజ్ లోన్స్, హౌసింగ్ లోన్, ఇలాంటి లోన్స్ కూడా ఇస్తాం. మన దగ్గర ఒకసారి లోన్ తీసుకొని రెగ్యులర్ గా పేమెంట్ చేసినటువంటి వ్యక్తులకి మనము హౌసింగ్ లోన్, మార్టిగేజ్ లోన్ అప్ టు అవసరమైతే ₹1 crore దాకా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే ₹2,00,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మనకి వాళ్ళకు ఫ్రీగా మన సంస్థ తరఫున మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి 5 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడ లేనటువంటి. దాంతోపాటు సేఫ్ అండ్ సెక్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా రన్ అవుతుంది. నరసింహారెడ్డి గారు, సార్. సో ఇప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చెప్పేసాం అండ్ మంచి కస్టమర్స్ బెనిఫిట్స్ చెప్పేసాం. సో సార్, షల్ ఐ ప్రొసీడ్ వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్ యా, బెనిఫిట్స్ అండ్ కొంచెం గ్యాప్ ఇద్దామా? షూర్ సార్. 1 minute. సో ఓకే. సార్ ఇప్పుడు దాకా లీగాలిటీస్ గురించి మాట్లాడారు. ఏ సంస్థకైనా లీగాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ గా అండర్ ఆర్బిఐ, అండర్ సెబీ, ఆర్బీఐలో పనిచేస్తున్న, ఐ మీన్ ఆర్బీఐ కింద పనిచేస్తున్నటువంటి లేదా ఆర్బీఐ అండర్ లో ఏదైతే కంపెనీస్ లిస్ట్ అయినాయో వాటిని మనం బిలీవ్ చేయొచ్చు. అదేవిధంగా సెబీ, అదేవిధంగా ఐఆర్డిఏ, అదేవిధంగా ఎంఎస్సిఎస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా ఎన్బిఎఫ్సి. సో ఈ 5 ఏదైతే సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, ఇవన్నీ వీటి కింద పనిచేసే వాటిని మనం గూగుల్లో చూసుకోవచ్చు, ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి సారు ఇందాక స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పారు, మన కంపెనీ గురించి డేటా ఎక్కడ చూసుకోవచ్చు అని అంటే నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అని చెప్పి. సో ఆ లింక్ నేను ఆల్రెడీ ఇచ్చాను. సో ఆ లింక్ మళ్ళీ ఒక్కసారి కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. ఈ లింక్ ని క్లిక్ చేస్తే కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి అని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇదంతా చూపిస్తుంది. సో ఇప్పటిదాకా మీటింగ్ ఒక ఎత్తు, ఇప్పటిదాకా మనం డబ్బుల్ని సేవ్ చేసుకుంటే ఏ విధంగా మనకు బెనిఫిట్స్ ఉంటాయని. ఇప్పుడు అంటే సెకండ్ హాఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ మనం వేరే వాళ్ళ చేత ఆర్డీలు ఏ విధంగా పే చేపిస్తే మన లైఫ్ ఏ విధంగా మారుతుంది, 1 సంవత్సరం పాటు మాతో ట్రావెల్ చేస్తే మేము మీకు ఏ విధంగా సపోర్ట్ ఇస్తాం అనే విషయాన్ని కూడా మహేష్ గారు నెక్స్ట్
20 minutes చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటిదాకా చెప్పింది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. లింగస్వామి అన్న చాలా చక్కగా పెన్ను పేపర్ బుక్ పెట్టి నోట్ చేసుకుంటా ఉన్నారు. అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని ప్రతి పాయింట్ ని కూడా. సో థ్యాంక్స్ అండి. అదేవిధంగా కుడ్ యూ ప్లీజ్ టెల్ ద బ్రాంచెస్ ఇన్ తెలంగాణ? తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో మీకు డిస్కస్ చేయబడుతుంది. ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి, మిగిలిన స్టేట్స్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఎన్ని సంవత్సరాలు అయింది, ఇవన్నీ పెట్టి కూడా మన ఫౌండర్స్ ఎక్స్క్లూజివ్ గా మన ఫౌండర్స్ రీసెంట్ గా నేను బ్రాంచెస్ అడ్రస్, బ్రాంచ్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఇస్తే వీళ్ళందరూ వెళ్ళి బ్రాంచ్ లో మాట్లాడి, సో చాలా మంది కూడా ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యారు. సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 20 minutes ఓకే. ఇప్పుడున్న కాన్సన్ట్రేషన్ తో ఫోకస్ చేయండి. బిఫోర్ దట్ ఏంటంటే అది ఇంతకుముందు మన నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 5 సెక్టార్స్ ఉంటాయండి. ఈ 5 సెక్టార్స్ లో మనం ఉన్నాము అంటే మనం కానీ మన డబ్బు కానీ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నట్టే. ఆ 5 సెక్టార్లు ఏంటంటే మొదటిది ఆర్బీఐ, తర్వాతది ఐఆర్డిఏ, తర్వాత సెబీ, తర్వాత ఎన్బిఎఫ్సి అంటే బజాజ్ అండ్ శ్రీరామ్ కూడా ఎన్బిఎఫ్సి లో ఉంటాయి. వాటిని కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు 100% సెక్యూర్ గా పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ముందస్తుగానే లోన్ ఇస్తారు కాబట్టి వీళ్ళ డబ్బే కస్టమర్ల దగ్గర ఉంటుంది. సో ఆర్బీఐ, ఐఆర్డిఏ, సెబీ, ఎన్బిఎఫ్సి అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ 5 సెక్టార్లో మనం ఉన్నాము అంటే మన డబ్బు మనము సురక్షితంగా ఉన్నట్టే. దీంట్లో ఇప్పటి వరకు ఎత్తేసిన సంస్థలు చాలా ఉన్నాయండి, పేర్లు చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్, సిరిగోల్డ్, వెల్ఫేర్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, పీర్లెస్ సంథింగ్ పోల్స్, ఇట్లాంటి చాలా పిఎస్సిఎల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 సెక్టార్లలో ఉండవు. ఎందుకంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్. ప్లస్ వాళ్ళకి లోన్స్ ఇచ్చే రైట్స్ ఆర్బీఐ ఇవ్వదు. కాబట్టి వాళ్ళు లోన్లు ఇవ్వరు, వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇచ్చే వ్యక్తులు కాదు. ఇక్కడ మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంటే అక్కడ ఒక ఏరియాలో, మీ ఏరియాలో ఒక 50 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 50 లక్షల రూపాయలని అక్కడే ఇవ్వడం జరుగుతుంది. అది లోన్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆర్బీఐ నామ్స్ ఉన్నాయో అదే విధంగా ఆర్బీఐ నామ్స్ ప్రకారము మనం వర్క్ చేస్తుంటాం. దాంతో పాటు మన ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఈ బుక్, ఈ ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్ కూడా పాటిస్తూ మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 5 సెక్టార్లలో మనము ఎంఎస్సిఎస్ సెక్టార్ లో ఉన్నాం అంటే 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఎవరి గైడ్ లైన్స్ లో ఉన్నాం? ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉన్నాం. సో సేఫ్ అండ్ సెక్యూర్. ఇప్పుడు మీకు మీరు దీంట్లో వర్క్ చేస్తే, ఇలాంటి మన సేఫ్ అండ్ సెక్యూర్ సంస్థలో వర్క్ చేస్తే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్తాను. బిఫోర్ దట్, కస్టమర్ కి ఇక్కడ అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. లోన్స్ ఉన్నాయి, మంచి వడ్డీ వస్తుంది, సివిల్ స్కోర్ లేకుండా లోన్ తీసుకోవచ్చు, అండ్ వాళ్ళు అన్లిమిటెడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి 5 రకాల బెనిఫిట్స్, ఎక్కడా లేనటువంటి ఒక 5 రకాల బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే మన దగ్గర వర్క్ చేయడం చాలా ఈజీ. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఉంటాయండి. ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి, కానీ ఇన్సూరెన్స్ చేసే వ్యక్తులు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి సబ్జెక్ట్ ఏదైనా చెప్పాలంటే వాళ్ళు కనీసం టైం కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదా, నేను ఎప్పుడో చనిపోతే వచ్చేటువంటి బెనిఫిట్స్ నాకు ఎందుకు అని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కానీ అదే ఒక లోన్ ఇస్తామని మనం వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి అంటే, వాళ్ళు బ్యాంక్ అంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పర్సనల్ గా కానివ్వండి, వీళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ లో వర్క్ చేయడం కంటే లోన్ సెక్టార్ లో వర్క్ చేయడం చాలా డెడ్ ఈజీ అని చెప్పడానికి చెప్తున్నాను. సో మరి ఇలాంటి ఈజీగా వర్క్ చేసేటువంటి మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ గా ఎంటర్ అయితే మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్తాను. ఇప్పుడు మొదటగా ఒక ఎగ్జాంపుల్, ఒక ఫీల్డ్ ఆఫీసరు ఒక 1 year కాలం పాటు మన సంస్థతోటి అటాచ్మెంట్ గా ఉండి వర్క్ చేస్తే ఇతను నెలకి మామూలుగా ఒక 10 అకౌంట్లు 20 అకౌంట్లు చిన్నవి ఒక 2,000 రూపాయలు ఓపెన్ చేసుకోగలడు. ఒక నెలకి ఒక 1 year కాలం పనిచేస్తే ఒక 100 అకౌంట్లు 200 అకౌంట్లు ఈజీగా డెడ్ ఈజీగా చేయగలడు. కానీ మనము ఒక 1 year కి ఒక 2,000 రూపాయల అకౌంట్లు ఒక 50 చేశాడు అనుకుందాం. ఇది ఒక ఫీల్డ్ ఆఫీసర్ నెలకు 4, వారానికి ఒక్కటి 7 రోజులకు ఒక ఆర్డీ, చిన్న ఆర్డీ 2,000 చేశాడు అనుకున్న సంవత్సరానికి ఒక 50 ఆర్డీలు చేస్తాడు. మరి 50 ఆర్డీలు 2,000 రూపాయలు చేసినందుకు ఇతనికి ఎంత బెనిఫిట్ సంస్థ ఇస్తుంది అంటే 2,000 × 50 అంటే ₹1,00,000 బిజినెస్ ఈ ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా సంస్థకు జరిగింది. కాబట్టి ఈ చేసినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ కి ఎంత మనము కమిషన్ ఇస్తామంటే
ఈ 2,000 రూపాయల ఆర్డి 7 సంవత్సరాల కాలం పాటు కస్టమర్ కడతాడు కాబట్టి 7 సంవత్సరాల కాలం పాటు మనం ఈ ఫీల్డ్ ఆఫీసర్ కి మనము కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తామంటే ₹1,00,000కి 10%. అంటే ఈ 7 సంవత్సరాలు 84 నెలలు ప్రతి నెల వీళ్ళకి 84 నెలలు ప్రతి నెల 6వ తేదీన వీళ్ళకి కమిషన్ రావడం జరుగుతుంది. సో మనము ఫీల్డ్ ఆఫీసర్ కి మన సొసైటీ బ్యాంక్ లోనే ఒక సేవింగ్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 0 బ్యాలెన్స్ అకౌంట్. జాయిన్ అయ్యేటువంటి వ్యక్తికి మనం ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాం మన దగ్గరే, ప్లస్ వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. బయట ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ అండ్ సేవింగ్ అకౌంట్ ఇస్తాం. వీళ్ళకి మినిమము వీళ్ళు 1,000 రూపాయలతో జాయిన్ అవుతారు. ఫీల్డ్ ఆఫీసర్ అనే వ్యక్తి వీళ్ళకు ఒక బాండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ కొన్ని బ్రౌచర్స్ ఇస్తాము, ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా ఫీల్డ్ ఆఫీసర్ కి వీళ్ళు మార్కెట్ లోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అన్ని కూడా క్లియర్ గా వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తూ వీళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ గురించి ఇలాంటి అన్ని కూడా ఐడి కార్డ్ కానీ మిగతా బ్యాంక్ పాస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 2,000 రూపాయల ఆర్డీలో ఒక 50 కట్టేయడం చాలా సులువు. ఒక ₹1,00,000 బిజినెస్ మీద వీళ్ళకి 84 నెలలు కమిషన్ వస్తుందని చెప్పాను కదా. దాంట్లో మొదటి సంవత్సరం 12 నెలలు ఎంత వస్తుందంటే 10% వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతి నెల 10%. ₹1,00,000 10% అంటే నెలకు 10,000 చొప్పున 12 నెలలు రావడం జరుగుతుంది. అంటే 10,000 ఇంటూ 12 నెలలు అంటే 1,20,000 మొదటి సంవత్సరం వస్తుంది, మొదటి 12 నెలలు. మరి ఈ ₹1,00,000 బిజినెస్ రెగ్యులర్ గా మంత్లీ చేయనవసరం లేదండి. రెగ్యులర్ గా చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేశాడు అతను 2,000 ఇంటూ 50 అంటే ₹1,00,000 చేశాడు కాబట్టి ఇవి ప్రతి నెల ఈ విధంగా 7 సంవత్సరాలు 84 నెలలు ఇదే రినివల్స్ ₹1,00,000 వస్తుంటాయి కాబట్టి దాని మీద వచ్చే కమిషన్ చెప్తున్నాను. జస్ట్ 50 ఆర్డీల మీద మాత్రమే వచ్చే కమిషన్. మొదటి సంవత్సరం 10% అంటే 12 నెలలు 1,20,000 వస్తుంది. రెండో సంవత్సరం 7% అంటే 1,00,000లో 7% అంటే ₹7,000 చొప్పున 12 నెలలు వస్తుంది, 84,000 వస్తుంది. మూడో సంవత్సరము 6%, 1,00,000లో 6% అంటే 6,000 ఇంటూ 12 నెలలు 72,000 రావడం జరుగుతుంది. తర్వాత 5% 5,000 ఇంటూ 12 నెలలు అంటే 60,000. తర్వాత 4% 4,000 ఇంటూ 12 నెలలు 48,000. తర్వాత 3% టోటల్ గా ఈ విధంగా 36,000 టోటల్ గా 7 ఇయర్స్ కి 84 నెలలకి వీళ్ళకి వచ్చే కమిషన్ ₹4,56,000. మనము ఫీల్డ్ ఆఫీసర్ అయితే చేసాడు అనుకున్నామండి, మా చిన్న అమౌంట్ ₹2,000 ఆర్డీల అకౌంట్ లో ఒక 50 చేసిన ₹1,00,000 బిజినెస్ జరిగింది. ఈ ₹1,00,000 బిజినెస్ మీద 84 నెలలు కమిషన్ ఎంత వచ్చిందంటే ప్రతి నెల 6వ తేదీన ఈ సేవింగ్ అకౌంట్ లోకి వాళ్ళకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఇలా 84 నెలలకి 4,56,000 వచ్చింది. ప్లస్ దీంతో పాటు వీళ్ళకి మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అని కూడా ఇస్తారు. అంటే మంత్లీ ఫీల్డ్ తిరగడానికి అయ్యే ఖర్చులు. మొదటి సంవత్సరము 10% అని చెప్పాను కదా, ఆ 10% లో ఎంతైతే కమిషన్ వస్తుందో దాంట్లో మళ్ళీ 10% సర్క్యులర్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. అంటే ఈ 10,000లో 10% అంటే ఇంకొక ₹1,000 అంటే ₹11,000 మొదటి సంవత్సరం రావడం జరుగుతుంది. రెండవ సంవత్సరానికి 7,000 అంటే 7,000లో 10% ₹700. ఇట్లాగా టోటల్ గా వచ్చినటువంటి కమిషన్ ₹4,56,000లో 10% అంటే ఇంకొక ₹45,600 మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా ఒక ₹1,00,000 బిజినెస్ చేసినందుకు వీళ్ళకి 5,01,600 రౌండ్ ఫిగర్ ఒక 5,00,000 అనుకుంటే ₹5,00,000 వీళ్ళకి రావడం జరుగుతుంది. చేసిన బిజినెస్ ఎంత? ₹2,000 అతి చిన్న అకౌంట్ లో 50 చేసినందుకు అంటే ₹1,00,000 బిజినెస్ చేసినందుకు వచ్చేటువంటి కమిషన్. అంటే యాక్చువల్ గా కమిషన్ అనకూడదండి, ఎందుకంటే కమిషన్ అంటే ఒకేసారి వచ్చేదాన్ని కమిషన్ అంటారు. ఒక ఇల్లు అమ్మామా లేకుంటే రియల్ ఎస్టేట్ ఏదైనా చేసామా ఒకే ఒకసారి మనకు కమిషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే కస్టమర్ ఎన్ని సంవత్సరాలు అయితే కడతాడో అన్ని సంవత్సరాలు మనకు కమిషన్ వచ్చేదాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు, ఓఆర్సి అంటారు. ఇది ప్రతి నెల 6వ తేదీన మన సేవింగ్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ఓకే, సో మరి 7 సంవత్సరాల ఆర్డి కట్టించారు, 84 నెలలు కమిషన్ వచ్చింది 5,00,000. తర్వాత నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తాడు ఫీల్డ్ ఆఫీసర్. అయితే ఇక్కడ 50 మంది కస్టమర్లు ₹2,000 కట్టే వ్యక్తులు 7 సంవత్సరాల తర్వాత ₹1,60,000 కట్టి ఇంకొక ₹97,920 వడ్డీ కలుపుకొని ₹2,60,000 తీసుకోవడం జరుగుతుంది. అంటే
58.29% వడ్డీ తీసుకుంటారు. మెచ్యూరిటీ టైం 7 సంవత్సరాల తర్వాత. ప్లస్ ఈ 5 నుంచి అంటే ఈ టోటల్ గా 7 సంవత్సరాల్లో 5 నుంచి 6 సార్లు లోన్ తీసుకుంటారు. మరి ఇక్కడ లోన్ తీసుకోవడానికి మనం ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగామా, ప్రాపర్టీ అడిగామా, గవర్నమెంట్ ఎంప్లాయీ అడిగామా, ఏమన్నారు? ఈవెన్ సిబిల్ స్కోర్ కూడా చూడలేదు మనం. సో మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నామినల్ షూరిటీస్ 2 చెక్కులు ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరి దగ్గర నుంచి 2 షూరిటీలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద లోన్ అయితే వాళ్ళ షూరిటీస్ దగ్గర కూడా ఒక్కొక్క చెక్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంత నామినల్ షూరిటీస్ తోటి మనం వాళ్ళకి లోన్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు అవసరం లేకపోయినా, ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే లోన్ ఈజీగా వస్తుంటే అవసరం లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేసి మరి లోన్ తీసుకుంటారు. సో 5 నుంచి 6 సార్లు లోన్ తీసుకున్నారు, ఇంత వడ్డీ తీసుకున్నారు. ఈ 50 మంది కస్టమర్లు మళ్ళీ కొత్తగా రిన్యూవల్ చేసుకోరండి మన దగ్గర, 100% చేసుకుంటారంటే ఈ 50 మంది కస్టమర్లు మళ్ళీ 2,000 రూపాయల ఆర్డీ తోటి మళ్ళీ ఎంటర్ అయితే మనకు అగైన్ మళ్ళీ ఇంకొక 5 లక్షల రూపాయలు కమిషన్ 84 నెలలు క్రమం తప్పకుండా ప్రతి నెల 6వ తేదీన ఈ సేవింగ్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ప్లస్ దీంతో పాటు ఇంత ఈజీగా లోన్ వచ్చింది అండ్ ఇంత హయ్యర్ అమౌంట్ వడ్డీ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో వచ్చింది. మరి 50 మంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరికి చెప్పిన ఇంకొక 50 అకౌంట్లు వస్తాయి. అంటే 100 అకౌంట్లు అంటే 5 లక్షలు కాకుండా మనకి 10 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. సో నేను చెప్పింది 50 అకౌంట్లకేనండి. ఒక సంవత్సరానికి అనుకున్నా వీళ్ళు 10 లక్షే చేసుకోవచ్చు, 2 లక్షలు చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. వాట్ ఎవర్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు ఆర్డీ అకౌంట్లో చేసుకోవచ్చు, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి ఈ రోజు మన సీనియర్ అడ్వైజర్ ఆఫీసర్, అంటే 12 క్యాడర్లు ఉంటాయండి, 12 క్యాడర్ దాటినటువంటి వ్యక్తుల్ని సీనియర్ అడ్వైజర్ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా మరి శ్రీనివాస్ హెగ్డే అనే వ్యక్తి ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు సీనియర్ ఏడీ అయ్యాడు. అతనికి సీనియర్ ఏవో అయ్యారు. అతనికి ఎంత వస్తుందంటే కమిషన్ నెలకు 48 లక్షలు వస్తుందండి. ఎవ్రీ మంత్ 48 lakhs. తర్వాత అంత అమౌంట్ తీసుకున్న వ్యక్తి ఏవి కమల్నాథన్ గారని, అతనికి 36.5 lakhs వస్తుందండి. మన సంస్థలో 1,00,000కు పైగా ఓఆర్సి ఓవర్ రైడింగ్ కమిషన్ తీసుకునే వ్యక్తులు కనీసం 1,50,000 మంది ఉంటారు. ఇంకా 50,000 1,00,000 అయితే ఇంకా చెప్పలేమండి, చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాగా ఒక హైయెస్ట్ కమిషన్ తీసుకునే ఒక ఛాన్స్ మనది. ఈ సంస్థలో మనం ఫెసిలిటేటర్ గా పనిచేస్తున్నామంటే ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నట్టుగా మనకి మంచి ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ కమిషన్ కాకుండా నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఒక 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే 10,000 రూపాయలు ఓఆర్సీ వస్తుందని చెప్పాను కదండి. ఈ విధంగా మినిమం 10,000 రూపాయలు వచ్చే వ్యక్తికి మన సంస్థ మనల్ని ఎంప్లాయీగా కన్సిడర్ చేసి 10 రెట్లు లోన్ ఇస్తారు. 10,000 రూపాయలకు మినిమం కమిషన్ వస్తే 10 రెట్లు అంటే 10 times, 10,000 ఇంటూ 10 times అంటే 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. 20,000 వస్తుంటే 2 లక్షలు ఇస్తారు. మరి వీళ్ళు ఇచ్చిన లోన్ ఎలా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారంటే, 10 లక్ష రూపాయలు తీసుకున్న వ్యక్తి 3,50,000 కట్టాల్సి ఉంటుంది నెలకి. ఆ 3,50,000 ఈ 10,000 రూపాయల్లో పోతే 6,50,000 సేవింగ్ అకౌంట్కి వేయడం జరుగుతుంది. ఇట్లాగా ఒక 50,000 రూపాయలు కమిషన్ వస్తుంటే 10 times అంటే 5 lakhs పర్సనల్ లోన్ ఇస్తారు. అది వద్దు అనుకుంటే 50 లక్షల వరకు హౌసింగ్ లోన్ కూడా ఇస్తారు. ఈ హౌసింగ్ లోన్ అమౌంట్ ఈ 50,000 నుంచి కట్ అయిపోయి మిగతాది ఈ సేవింగ్ అకౌంట్ కి రావడం జరుగుతుంది. ఇలాగా హౌసింగ్ లోన్, మార్టిగేజ్ లోన్, 2 వీలర్ లోన్, 4 వీలర్ లోన్, ప్రతి ఒక్క లోను మనం పనిచేస్తే ఈ ఫీల్డ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా కస్టమర్కి ఇచ్చేది ఎంతంటే వాళ్ళు కట్టిన దానికి 2 రెట్లు మాత్రమే ఇస్తాము. అంటే వాళ్ళు ఒక 2,000 కట్టే వ్యక్తి 24,000 కడితే వాళ్ళకు 48,000 అంటే ఒక రౌండ్ ఫిగర్ 50,000 ఇస్తాము, 2 రెట్లు ఇస్తారు. కానీ ఇక్కడ మనం పనిచేసే వ్యక్తులకు, మనకు ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ మిగతా వ్యక్తులకు డివోర్స్ కానీ వీళ్ళకి 10 times లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సంస్థలో కస్టమర్ కంటే కూడా మనకే అధిక ప్రాధాన్యత ఉంది. సో వీళ్ళు నమ్మింది ఏంటంటే, ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వాళ్ళు నమ్మింది ఏంటంటే, ఇక్కడ కస్టమర్ల కంటే ఎంప్లాయీస్ కి ఎక్కువ విలువనిచ్చారు కాబట్టే వీళ్ళు నమ్మింది ఏంటంటే, ఎంప్లాయీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అని నమ్మారు. అంటే ఒక వెన్నెముక లాంటి వ్యక్తులని నమ్మడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల లోన్స్ మనకి ఇస్తున్నారు, ఇంత ప్రాఫిట్ ఇస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇండియాలో ఎన్నో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటే దాంట్లో టాప్ 1 లార్జెస్ట్ సొసైటీగా మన సంస్థ ఉంది. దాంతో పాటు సంవత్సరానికి 2,400 కోట్ల టర్న్ ఓవర్ లో ఉంది. ఇది ఎంప్లాయీస్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి. ఈ విధంగా మంచి కమిషన్ తో పాటు అన్ని రకాల లోన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఫీల్డ్ ఆఫీసర్లకు కానీ మిగతా వ్యక్తులకి ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది.
వీళ్ళకి ఏదైనా సర్జరీలు జరిగాయి, ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది జరిగితే వీళ్ళకి అయిన బిల్లులో 50 నుంచి 70% వరకు వీళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. దీంతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. సో వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు వీళ్ళు మొదటి క్యాడర్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. దీంట్లో జాయిన్ అయినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ గానే జాయిన్ కావాలి ఎవరైనా. తర్వాత వీళ్ళు 1 lakh బీనస్, అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31, అంటే ఫినాన్షియల్ ఇయర్ లో ఒక సంవత్సర కాలంలో ఫీల్డ్ ఆఫీసర్ 1 లక్ష రూపాయల ఆర్డి అమౌంట్ గాని కట్టిస్తే వీళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారు. డెవలప్మెంట్ ఆఫీసర్ గా 2 లక్షలు బిజినెస్ చేస్తే మూడో క్యాడర్ సీనియర్ డివో అవుతారు. ఇదంతా 1 year కాలం అన్నమాట. ఈ విధంగా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే మనకి ఒక పెన్షన్ లాగా షేరింగ్ అనే అమౌంట్ ఇస్తారండి. ఇది మినిమం షేరింగ్ ఎంత ఉంటుందంటే 1 లక్ష రూపాయల పైన ఉంటుందండి. ఈ విధంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, మొదటిది హైయెస్ట్ ఓఆర్సీ ఇస్తున్నారు, హైయెస్ట్ కమిషన్. రెండోది అన్ని రకాల లోన్స్ ఇస్తున్నారు. అండ్ మూడోది వచ్చి మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అండ్ ఒక పెన్షన్ లాగా ఒక షేరింగ్ అనేది కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ కి ఎంప్లాయీకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో అన్ని రకాల బెనిఫిట్స్ ఇక్కడ పనిచేసేటువంటి మన ఫెసిలిటేటర్స్ ఉంది. సో ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ సేఫ్టీ అండ్ కొన్ని సంస్థలు ఉంటాయి, మంచి ఆదాయం ఉంటుంది కానీ సేఫ్టీ ఉండదు. ఒక దగ్గర సేఫ్టీ ఉన్న దగ్గర ఆదాయం ఉండదు. కానీ ఈ సంస్థలు ఏంటంటే కస్టమర్ కి మంచి సేఫ్టీ ఉంది, కస్టమర్ కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వర్క్ చేసేటువంటి మనకు కూడా అన్ని రకాల బెనిఫిట్స్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ కూడా మనకు ఉండడం జరిగింది. నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. యా, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి వెళ్దాము. సో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే, సో ఆ డౌట్స్ అన్ని కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ ఆప్షన్ మనకి అందరూ మెజారిటీ పీపుల్ మొబైల్లో జాయిన్ అయ్యారు కాబట్టి హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఎలా చేయాలి అంటే పార్టిసిపెంట్స్ అని ఉంటుంది కదా మనకి, అన్మ్యూట్ స్టాప్ పార్టిసిపెంట్స్ అని. ఆ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే, సారీ, పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే మన పేరు కనిపించింది. ఆ పేరుని క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. సో హ్యాండ్ రైజ్ చేయండి. సింపుల్ అండి. 7 సంవత్సరాల పాటు మనం ఒక 2,000 రూపాయలు ఆర్డీ కనుక చేసుకుంటే, సో 6 నెలల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ప్రమాదవశాత్తు ఏదైనా సంభవించినా ఒక 2 లక్షల రూపాయలు మన కుటుంబానికి. అదే విధంగా మనం కట్టేది కూడా 1,68,000 కడతాం, కానీ మనకు వచ్చేది 2 లక్షలు. అదే విధంగా 12.5%, 12.5% ఇంట్రెస్ట్ యాడ్ చేసి, సో 98,000 సార్ ఆల్రెడీ మొదట్లో చెప్పినట్టు 2,68,000 ఇవ్వబడుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అత్యవసర సమయంలో మనం కట్టిన ఆర్డి అమౌంట్ కి ఎంతైతే అప్పటిదాకా కట్టామో, సో దానికి డబుల్ అమౌంట్ లోను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అడగకుండా, బ్యాంకుల చుట్టూ తిరగకుండా, సో మనకి ఈజీగా ప్రాసెస్ చేయబడుతుంది. సో క్వశ్చన్స్ చాలా మంది కూడా, ఐ మీన్ హ్యాండ్స్ చాలా మంది రైజ్ చేశారు. సో ఫస్ట్ నుంచి కూడా హ్యాండ్ రైజ్ చేసినటువంటి వ్యక్తి ఆ నూనె లింగస్వామి. లింగస్వామి గారు. నరసింహన్న, జీకే. అదే మా వాళ్ళ తరపు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేనే అడుగుతాను. మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది డాక్టర్ వాళ్ళు. ఓకే ఓకే, ఒక్కసారి ఆగి జీకే. మనం మామూలుగా మన వాళ్ళకి అయిన తర్వాత అడుగుదు నువ్వు మీ వాళ్ళందరి తరపున. లింగస్వామి అన్న, అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ అని వస్తుంది. ఎస్ ఎస్. ఇంకోటి ఏంటి అని అంటే, సో ఒక్కసారి లింగస్వామి అన్న, సో ఎవరికైతే ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్, ఈ సబ్జెక్టు నచ్చిందో, సో వాళ్ళకి వాట్సాప్ లింక్ పెడుతున్నాను. ఆ వాట్సాప్ లో లింక్ వచ్చిందా లింగస్వామి అన్న? లింక్ కనపడుతుందా మీకు? ఓకే ఫైన్. దాంట్లో జాయిన్ అవ్వండి. మరిన్ని విషయాలు అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ క్యారీ ఆన్ లింగస్వామి అన్న. డౌట్ అడగండి సార్. ఒక డౌట్ సార్ నాకు. ఓకే. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు లోన్ డబల్ లోన్ ఇస్తాం కదా మనకి, వాళ్ళకి కట్టిన 6 months కు. అవును. ఆ లోన్ ఏమన్నా లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందా సార్ వాళ్ళకి? ఇప్పుడు మన కస్టమర్స్ కి ఆర్డీ వాళ్ళకి ఇస్తాం కదా, 48,000 లోన్ ఇస్తాం కదా సార్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్? 16% అండి. అదే వాళ్ళకి 16% వడ్డీ ఇస్తాం. 16% అంటే రూపాయి 33 పైసలు. అంటే రూపాయి 33 పైసలు. ఏం లేదంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా అంటే,
ఏదైతే పర్సంటేజ్ అన్నామో దాన్ని డివైడెడ్ బై 12 కొడితే చాలండి. 16 డివైడెడ్ బై 12 కొడితే ₹1.33 వస్తుంది. మనము కస్టమర్ కి జనరల్ పీపుల్ కి వచ్చి 12.5% ఇస్తాము, సీనియర్ సిటిజన్ కి 13% ఇస్తాము. అంటే ₹4 ₹8. మనము కస్టమర్ కి లోన్ ఇచ్చేటప్పుడు 16% ఇవ్వడం జరుగుతుంది. 16% కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹33 వడ్డీ మనము కలెక్ట్ చేస్తాం. అంటే 3% వేరియేషన్ ఉంటుంది. సార్ ఇంకోటి సార్ డౌట్ సార్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. నేను ఓకే ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఆర్డీ చేసుకోవచ్చు? ఏంటండి? ఒక ఫ్యామిలీలో ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. మేము ఓకే 4 మెంబర్స్ ఆర్డీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మీరు లోన్కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు షూరిటీ పెట్టాలి కాబట్టి ఒకరికొకరు పెట్టుకోవడానికి కుదరదు. అప్పుడు ఏంటంటే మీ ఫ్యామిలీ అంతా ఒకటే కదా, ఒకటే ఆర్డీ అమౌంట్ వేసుకోవచ్చుగా మనము. ఫ్యామిలీ వేరే ఓకే వేరే రైట్. అనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు అయి ఉన్నాయి, వాళ్ళు వేరే ఫ్యామిలీ, వాళ్ళు ఒక ఆర్డీ వేసుకుంటారు. అంతా టోటల్ ఒకటే ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒకటే ఆర్డీ అమౌంట్ కలిపేసుకుంటే లోన్ కూడా పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది కదా. షూరిటీస్ వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు కదా మనం. ఇన్ కేసు వాళ్ళకి లోన్ అవసరం లేదు, ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయారు, లోన్ అవసరం లేదు, ఆర్డీలో వేసుకోవచ్చండి, సేవింగ్ వేసుకోవచ్చు, నో ఇష్యూ, వేసుకోవచ్చండి. వాట్ ఎవర్, ఒక మనిషి 100 ఆర్డీలైనా వేసుకోవచ్చు, హ్యాపీ. వాళ్ళ కట్టుకోవచ్చు. సేవింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. యా, మంచిగా వచ్చారండి. ఇంకోటి నూనె లింగస్వామి గారా? సార్ ఓకేనండి. ఇంకో క్వశ్చన్ సార్. అడగండి. ఇప్పుడు నేను హైదరాబాద్ ఇప్పుడు నల్గొండ ఇక్కడ మా రిలేషన్స్ వాళ్ళకి కూడా నేను ఆర్డీలు ఇక్కడ చేసుకోవచ్చా? అక్కడ బ్రాంచ్ చేసుకోవాలా? లేదండి, ఎక్కడైనా కలెక్ట్ చేసుకోండి. ఇది ప్యూర్లీ ఏంటంటే నేను రిపీటెడ్ గా చెప్తున్నానండి, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. మల్టీ స్టేట్ అంటే మన ఆపరేషన్స్, మన ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా చేసుకోవచ్చండి, ఒక బ్రాంచ్ లోని కాదు. ఇప్పుడు యాక్చువల్ గా నేను జాయిన్ అయింది కర్నూలు బ్రాంచ్ లో జాయిన్ అయ్యాను, కానీ ఎక్కడ చేస్తున్నాను? కావల్లో చేసుకుంటున్నా, కరీంనగర్, భద్రాచలం, వాట్ ఎవర్ బ్రాంచెస్, చెన్నై, కేరళ, ఎక్కడైనా చేసుకుంటాను. నా కస్టమర్స్ ఉన్నారు, నా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, వీనే చేసుకుంటాను. అదే విధంగా మనం ఎక్కడైనా జాయిన్ కావచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే సార్, మంచి ఓకేనా? వ్యాలిడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. లింగస్వామి గారు రైటా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. యా, ఇంకోటి మన వాళ్ళు మెసేజెస్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆంధ్ర తెలంగాణలో మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉన్నట్టుంది. ఆంధ్రాలో కావలి, నెల్లూరు, కర్నూలు, చింతలపూడి 4 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో వరంగల్, ఖమ్మం, భద్రాచలం, సికింద్రాబాద్, ఇంకా అండి ఇంకొక కరీంనగర్, 3 బ్రాంచ్లు ఉన్నాయి. అచ్చంపేట, కరీంనగర్, ఇంకా మంచిర్యాల. సో మంచిర్యాలలో బ్రాంచ్ ప్రజెంట్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, పక్కకి కొంచెం వేరే ప్రెమిసెస్ కి వెళ్తున్నాం. ప్రెసెంట్ అది హోల్డ్ లో ఉంది. మిగతా 6 బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మన ఈ ఏపీ తెలంగాణ బ్రాంచెస్ అన్నిటికీ కూడా రీజనల్ ఆఫీస్ ఎక్కడంటే సికింద్రాబాద్ ప్యారడైజ్, క్వైట్ ఆపోజిట్ ప్యారడైజ్ బిర్యానీ సెంటర్ కి క్వైట్ ఆపోజిట్ లోనే జార్కెట్ బిల్డింగ్ ఉంటుంది. ఆ జార్కెట్ బిల్డింగ్ 401 లో మన రీజనల్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కొత్తగా ఒక 23 బ్రాంచ్లు, ఆ తెలంగాణలో ఇంకొక 16 బ్రాంచ్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దాని గురించే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఏ ఏరియాలోనైనా ఒక మంచి బ్రాంచ్ కావాలనుకుంటే, నల్గొండ వాళ్ళు అడిగారు, ఇంకోటి నంద్యాల, ఇట్లా చాలా మంది అడుగుతున్నారు. ఒక బ్రాంచ్ మనం ఏర్పరచాలంటే అక్కడ ఒక మంచి టాప్ లీడర్స్, ఒక 25 మంది ఫీల్డ్ ఆఫీసర్లతో 25 లక్షలు బిజినెస్ చేస్తే మనము ఆ ఏరియాలో అత్యంత సుందరంగా మన బ్రాంచెస్ ని అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. యా, థ్యాంక్ యూ సార్. జీకే సార్, ఇంకొక విషయం చెప్తాను. యాక్చువల్ గా నేను లాస్ట్ ఇయర్ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తుంటే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. సో ఈ కమ్యూనిటీ ద్వారా ఫ్యూచర్ లో, అంటే నా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 years లో ఒక 10,000 మంది మన టీంని రెడీ చేసి ఆంధ్ర తెలంగాణలో ఈ 10,000 మందికి కూడా ప్రతి నెల తక్కువలో తక్కువ ఒక 20,000 రూపాయలు ఆదాయం వచ్చేలాగా మన సంస్థ ద్వారా ప్లాన్ చేసి, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల 500 రూపాయలు ఆ ట్రస్ట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 20,000 రూపాయలు, 30,000 రూపాయలు వస్తే 500 ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది ఉండదు. నెలకు ఒక 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి, సో ఒక హాస్పిటల్ పెట్టి మన వాళ్ళందరికీ సర్వీస్ చేయాలని ఒక ప్లాన్ సార్ నెక్స్ట్ 2 to 3 years లో. సూపర్ అండి, వెరీ గుడ్, మంచి ఆలోచన అండి.
థ్యాంక్ యూ సార్. యా, జీకే చాలా మంచి ఆలోచన. సార్, జీకే. థ్యాంక్ యూ అన్న. ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఫాలో అవ్వాలి. ఏంటంటే ఎవరైతే మీకు ఈ లింక్ పంపించారో, అంటే నేను పంపిస్తే నాకెంత కానివ్వండి, మా నరసింహన్ పంపిస్తే ఆయన కానివ్వండి, లేదా ఇంకా ఎవరైతే మీకు పర్సనల్ గా లింక్ పంపించారో దయచేసి వాళ్ళ కిందే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఏంటంటే క్యాజువల్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఓకే, కానీ ఆల్రెడీ మీరు గ్రూపుల్లో ఉండి, అంటే మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ గ్రూపుల్లో ఉండి ఎవరైతే మీకు ఆపర్చునిటీ కల్పిస్తారో వాళ్ళకి మీరు వాళ్ళ కింద జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మీకు సర్వీస్ సర్వీస్ ఇస్తారు. ఓరియంటెడ్ గా చేయడం ఈజీగా ఉంటుంది. ఎస్. అంతేగాని మీరు 4-5 గ్రూపుల్లో జాయిన్ అయిపోయి నలుగురికి క్వశ్చన్లు అడిగి ఏదో ఒకరి కింద జాయిన్ అయ్యారు అనుకోండి, ఫ్యూచర్ లో మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 4 గ్రూపుల్లో జాయిన్ అయిన నలుగురిని అడిగాను, ఒకరి కింద జాయిన్ అయిన ఈ రకంగా వద్దు. ఎవరైతే మీకు ఆపర్చునిటీ కల్పించారో వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. తప్పేం లేదు. ఖచ్చితంగా ఎథిక్స్ ఫాలో అవ్వాలి. మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా ఎవరి వల్ల మనం తీసుకోగలుగుతుంది, ఎవరు మనకు ఆపర్చునిటీ చెప్పారు అనేది గుర్తుపెట్టుకోండి. అంత అంతమించి ఏం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకా చాలా మందికి చాలా రకాల డౌట్లు, అనుమానాలు, అపోహలు అయితే ఉన్నాయి. దాదాపు నాకు ఈ 4-5 రోజుల్లోనే 300-400 కాల్స్ వచ్చినాయి మాట. ఇంకా అంతమంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా నాకైతే అర్థమైంది. కాబట్టి ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక అవకాశం అనేది ప్రజెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది మా చేతుల్లో. ఎంతవరకు ఉంటుందో కూడా ఈ అవకాశం తెలియదు, ఎందుకంటే మాకు కూడా లిమిట్ గానే ఉంటాయి సీట్లు. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే మీకు పర్సనల్ గా దీని గురించి చెప్పారో, ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో, అంటే మిమ్మల్ని ఫీల్డ్ హౌస్ కింద జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉందో వాళ్ళ కింద ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఇస్తే నా కింద, ఎవరిస్తే వాళ్ళ కింద. ఓకేనా? ఖచ్చితంగా మీ అందరిని కూడా ఒక 1 ఇయర్ లోపు మినిమం ఒక 10,000 నుంచి 15,000 ఎవరీ మంత్ వచ్చేలాగా చేయాలనేది మా యొక్క బాధ్యత. ఆ రకంగా చేయాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఆల్రెడీ లీగాలిటీ గురించి కానివ్వండి, మిగతా వాటి గురించి ఆల్రెడీ మన మహేశ్వర్ గారు అయితే క్లారిటీగా వివరించారు. అయినా సరే అయ్యో కొన్ని కంపెనీ పేర్లు మీరు చెప్తున్నారు, మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. అవన్నీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు కాదండి. ఓకేనా? కోఆపరేటివ్ సొసైటీలు అంటే నలుగురు కలిసి కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు. దాన్ని 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కూడా ఉంచవచ్చు. బట్ ఏంటంటే నలుగురు మీద మాత్రం ఉంటుంది అన్నమాట. ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు అన్నవి మనకి ఎన్ని రాష్ట్రాలైనా పెట్టచ్చు. అది కూడా లీగల్ గా ఎథికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవుతాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ స్టార్టింగ్ లో అయితే మీరు ఫార్మ్స్ అని చూసే ఉంటారు. కాబట్టి దీని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మహేష్ గారు, మీకు మన నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సంస్థ నడవడానికి ఇంధనం ఏంటి, అసలు సంస్థ ఎలా నడుస్తుంది, సంస్థకు బెనిఫిట్ ఏంటి అనేది కొంతమంది డౌట్ మాట. ఆ డౌట్ ఏంటి క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ గా మీరు మొదటగా చెప్పారు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళ అండర్లోనే జాయిన్ కామని, మంచి బెస్ట్ ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఈ సిస్టమ్ లో సీనియర్ అనే వ్యక్తి చాలా అవసరం అండి. సీనియర్ అంటే ఏంటంటే సి అంటే చూడడం, నియర్ అంటే దగ్గరగా. దగ్గరగా ఉండి చూసుకునే వ్యక్తులు ఉంటే మనం ఏదైనా సరే సక్సెస్ కాగలం. సో సీనియర్ అనే వ్యక్తి దీంట్లో ఇంపార్టెంట్ కాబట్టి సీనియర్ల దగ్గర సీనియర్ల సపోర్ట్ తీసుకుంటూ డెవలప్ కండి. అండ్ ఏంటంటే ఇంకోటి ఈ సంస్థ ఇంధనం ఏంటి అన్నాడు. అంటే ఎలా జరుగుతుంది ఏంటి అని మన జీకే గారు అడిగినట్టుగా ఏదైనా సరే అండి, ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా లోన్స్ ద్వారానే వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. మనం ఇక్కడ కస్టమర్ కి 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. సీనియర్ సిటిజన్ కి, జనరల్ పీపుల్ కి 12.5 ఇస్తున్నాం కదా. మనం తీసుకున్న ఇంట్రెస్ట్ 16%. అంటే ఈ మధ్యలో వేరియేషన్ డిఫరెన్స్ ఏంటంటే 3% ఉంటుంది. సో సంస్థకి ఇవంతా ఆదాయం అంతా కూడా ఈ 3%. మనది నెలకు 200 కోట్ల రూపాయల బిజినెస్. ఈ 200 కోట్లు కూడా మనము దాంట్లో లోన్స్ గానే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 200 crores అంటే ఎంత అయితే ఆదాయం వస్తుందో అంత కూడా లోన్స్ గానే. అంటే మెయిన్ మన ప్రాఫిట్ వచ్చి లోన్స్ మీదే. ఏదైనా బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైనా కానీ లోన్స్ ద్వారానే ఉంటుంది. ఇంకోటి మనకి దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ఆర్డీలే కాదండి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి కూడా మనం 13% ఇస్తాం. మన దగ్గర ఏదైనా 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే 7 సంవత్సరాల కాలానికి దీన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. ఏంటంటే నెల నెల 1,040 రూపాయలు వడ్డీ రావడం జరుగుతుంది. అంటే 12.5%. సీనియర్ సిటిజన్ అయితే 1,080. ఇది నెల నెల వచ్చే ఇంట్రెస్ట్. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. ఇంకోటి మహేష్ గారు, ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ తెలుసా ఇది? మన దగ్గర ఫీల్డ్ ఆఫీసర్లుగా ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి అంతా సెషన్ ఇద్దాము, ఇబ్బంది ఏం లేదు, ఫుల్ ట్రైనింగ్. ఎందుకంటే వాళ్ళని యుద్ధానికి అంటే పంపించేటప్పుడు ఊరికినే జాయిన్ అవ్వగానే పంపించేవి, మనం ట్రైనింగ్ సెషన్ కూడా హై లెవెల్లో నడుస్తుంది కాబట్టి సో ప్లాన్ చేద్దాము. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏం సెషన్. లేదండి, జీకే గారు ఏమడిగారంటే
సంస్థ ఎలా రన్ అవుతుందంటే మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మనం లోన్ ఇస్తాము. అంటే ఓన్లీ ఆర్డి ప్రోడక్ట్ మీదే జరుగుతుందన్న ఆలోచనలో ఉంటారు. అందుకని ఈ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ గుడ్ చేస్తాను. క్వశ్చన్, గుడ్ ఓకే, క్వశ్చన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఆంజనేయులు సార్ గారు, ఆంజనేయులు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే వెరీ గుడ్ అందరికి. ఈవినింగ్ ఆంజనేయ గారు, నమస్తే. సార్ నేను ఒక సంస్థలో ఆల్రెడీ 25 years నుంచి చేశాను. కోఆపరేటివ్ గురించి నాకు బాగా ఐడియా ఉంది. ఓకే, వెరీ నైస్ అండి. సహార్ ఇండియాలోనే చేశాను ఆల్రెడీ. Okay. మన బ్రాంచ్ మేనేజర్ గా కూడా చేశాను. ఇప్పుడు కొంచెం Okay, nice. స్ట్రగుల్ ఉండే. Yes, yes. అయితే విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ టీం వర్క్ బాగుంది. నాకు 1000 members టీం ఉన్నారు. అట్లా ఎక్కడైనా మన బెల్లంపల్లి, మందమరి, బెల్లంపల్లి బ్రాంచ్, ఇటు పెద్దపల్లి, ఇట్లా చాలా చోట్ల నాకు టీం వర్క్ ఉంది. అండ్ అంటే ఒక డౌట్, ఇది ఎనీ టైం క్యాన్సిలేషన్ ఉందా లేదా, అది ఒకటి చెప్పండి. కాదండి, ఇక్కడ ఎనీ టైం క్యాష్ స్టేషన్ ఉండదండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆర్డీలో మనకు 1 year నుంచి 7 years వరకు ఉంటాయి కదా. దీంట్లో అవునవును. 5 years ఎవరైనా అంటే మాక్సిమం లోన్ వచ్చే ఆర్డీలు 5, 6, 7K లోన్స్ వస్తుంటాయి కాబట్టి మాక్సిమం పీపుల్ అవే వేస్తారు. ఆర్డీ గురించి ఐడియా ఉంది మీరు చెప్పింది. అదే Fixed చెప్తున్నా. 5 అదే క్యాన్సిలేషన్ పాలసీ చెప్తున్నాను. ఏంటంటే 5 years ఆర్డీ అనుకోండి, దీనికి వెయిటింగ్ పీరియడ్ 3 years. 5 years ఆర్డీకి వెయిటింగ్ పీరియడ్ 3 years. 6 and 7 ఆర్డీస్ కి వీళ్ళకి వెయిటింగ్ పీరియడ్ 4 years అన్నమాట. అయితే ఎవరైనా ఆర్డీ పే చేసుకుంటుంటే వాళ్ళు మధ్యలో వాళ్ళు డ్రాప్ అయ్యారు అనుకుందాం. డ్రాప్ అయితే వీళ్ళకి ఏంటంటే 5 years ఆర్డీ అయితే 3 years వెయిటింగ్ పీరియడ్ అన్నాను కదా. 3 years తర్వాత వీళ్ళకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక 2000 కట్టినా, 1000 కట్టినా, 500 ఎంత అమౌంట్ కట్టినా ఆ అమౌంట్ కి ఒక 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి 3 years తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 years ఆర్డీ అయితే. 6 and 7 అయితే 4 years తర్వాత ఒక 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మధ్యలో ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళకి క్యాన్సిలేషన్ ఉంది. అండ్ పార్టీ డెత్ అయినా ఎక్స్పైర్డ్ అయినా వాళ్ళ నామినీ పేరు మీదకి మారుస్తాము. ఒకవేళ నామినీ నేను కట్టుకోలేను అంటే క్యాన్సిల్ చేసి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ 6% కాదండి. అప్పుడు ఏదైతే కమిటెడ్ ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే మనం 12.5, 13% అన్నామో అలాంటి ఇంట్రెస్ట్ చేసి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద క్యాన్సిలేషన్ పాలసీ. ఎక్కడ కూడా 1 పైసా కూడా డిడక్ట్ కాదండి. ఎక్కడ 1 పైసా కూడా డిడక్ట్ కాదు. మీరు బెల్లంపల్లి ఉండేది, బెల్లంపల్లి మందమరా? ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మన ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గా మనం 1 year నుంచి 10 years అట్లా నెలల ఎంఐఎస్ ఉంది కదా, 7 years ఎంఐఎస్ 1 lakh 7 years అండి. ఒకటి సార్ మన ఆంజనేయులు గారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోస్ట్ ఆఫీస్ ఎలా అయితే వర్క్ చేసుకుంటుందో అదే విధంగా మనకు మాక్సిమం 7 years టెన్యూర్ మాత్రమే ఉంటుంది. సేమ్ బైలాస్ అన్నమాట. 7 years టెన్యూర్, 10 years అలా ఉండవు. ఓకేనా సార్? ఇంకోటి, నేను పుట్టి పెరిగింది బెల్లంపల్లినండి. మంచిర్యాల ఇంజనీరింగ్ మన్నవరంలో చదువుకున్నాను. సరస్వతి జూనియర్ కాలేజ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా. అక్కడ మన్నవరంలో ఇంటర్మీడియట్, బెల్లంపల్లిలో ఫస్ట్ క్లాస్ 10th class దాకా సిఎస్ఐ స్కూల్, తర్వాత ఇంజనీరింగ్ వచ్చి మంచిర్యాలలో ఐజా కాలేజ్ అండి. నా టోటల్ ఎడ్యుకేషన్ అక్కడ, ప్లస్ పాలిటెక్నిక్ వచ్చి వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్ లో నా కోచింగ్. చాలా సంతోషమైన మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. ఆంజనేయులు గారు, నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. సరే సార్, ఓకే, కంపల్సరీ మాట్లాడతాను. సో సతీష్ గారు లాస్ట్ వరకు ఉండండి. ప్రతి డౌట్ కూడా మనకు వచ్చిన డౌట్ మన ముందు వాళ్ళు అడగచ్చు. సో డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సతీష్ గారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు కస్టమర్ కి ఏమన్నా ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే కస్టమర్ జాయిన్ కావడానికి, యాజ్ ఏ కస్టమర్ గా జాయిన్ కావడానికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి జాయిన్ కావడానికి. బట్ లోన్ తీసుకోవాలి అంటే మ్యాండేటరీ ఏంటంటే అతను మేజర్ అయి ఉండాలి. మేజర్ అంటే 19 years మినిమం ఉండాలి. 60 years వరకు ఉన్న వ్యక్తులు వాళ్ళు డబల్ లోన్ తీసుకోవచ్చు. ఆర్డీ అమౌంట్ మీద డబల్ లోన్ తీసుకోవచ్చు. అయితే 60 years ప్లస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతైతే ఆర్డీ అమౌంట్ పే చేశారో దాంట్లో 70% వరకు మాత్రమే లోన్ తీసుకోవచ్చు. ఇది 60 and 60+ వాళ్ళు అన్నమాట.
60+ వాళ్ళు 70% వరకు లోన్ తీసుకోవచ్చు. అండ్ 19 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎంతంటే ఆర్డి అమౌంట్ మీద వాళ్ళు డబల్ లోన్ తీసుకోవచ్చు. ఇదేనండి ఏజ్ సార్ లిమిట్. అండ్ వాళ్ళకి లోన్ కస్టమర్ కి అయితే ఆధార్ వాళ్ళకి కార్డు ఉంటే చాలు. సార్ వాళ్ళకి లోన్ ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సార్ కస్టమర్ వాళ్ళు పొదుపు చేసుకోవడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అదైతే ఏం లేదండి, అదే చెప్తున్నా. ఆధార్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీయే. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ. దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. పుట్టిన పాపకైనా సరే ఆధార్ కార్డు అనేది జనరేట్ అయితే, ఆధార్ కార్డు ఉంటే మనము వాళ్ళని యాజ్ ఎ కస్టమర్ గా మనం తీసుకోవచ్చు. ఓకే సార్, ఇంకొక ఓకేనా విషయం సార్, ఇంకో డౌట్ సార్. సార్? సార్ ఇప్పుడు మన ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయినాం. ఓకే సో ఫీల్డ్ ఆఫీసర్ గా సార్ ఒక 20,000 30,000 చేసిండు 1 ఇయర్ లో. ఓకే ఆ తర్వాత సార్ ఆయనకు 1 lakh రీచ్ కాలేదు. ఓకే సార్ ఇప్పుడు ఈ చేసినంత వరకేనా సార్, ఇంకేమన్నా సార్ కంపల్సరీ 1 lakh రీచ్ కావాలి? కాదండి. ఇప్పుడు అతను ఒక 10,000 చేశాడు అనుకుందాం అంటే 2,000 రూపాయలు ఆర్డీలే ఒక 5 చేశాడు అనుకుందాం. 1 ఇయర్ కి అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను, కానీ వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక 2,000 రూపీస్ ఆర్డీస్ 5 చేశాడంటే ఎంత అయింది? బిజినెస్ 10,000 అయింది కదా. 10,000 లో ఫస్ట్ ఇయర్ కమిషన్ అంత ఎంత? ఎవ్రీ మంత్ 10%. 10,000 లో 10% అంటే ప్రతి నెల 1,000 రూపాయలు 12 నెలలు వస్తుంది, అంటే 12,000 వస్తుంది. ఇట్లాగా వచ్చే బిజినెస్ ను బట్టి కమిషన్ క్యాల్కులేట్ జరుగుతుంది అన్నమాట. అంటే 10,000 చేస్తే 10% 1,000 రూపాయలు, 20,000 చేస్తే 10% 2,000 రూపాయలు, 1,00,000 చేస్తే 10,000 రూపాయలు. ఇట్లా కమిషన్ ఉంటుంది. ఓకేనా? ఎంతైనా చేసుకోవచ్చు అండి, మనకు ఎంతైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మినిమం మీకు తెలిసిన వ్యక్తులు ఒకే వ్యక్తి ఉన్నాడు, ఒక 2,000 రూపాయలు ఆర్డీఏ కట్టాడు అనుకుందాం. ఆ 2,000 రూపాయల మీద మీకు 7 సంవత్సరాల కమిషన్, అంటే మొదటి సంవత్సరం 10%, అంటే 200 రూపాయలు ఇంటూ 12 నెలలు వస్తుంది. ఇట్లాగా ఒక ఆర్డీ కట్టించినా వస్తుంది. అంటే మ్యాండేటరీగా 1 lakh అన్న ఉద్దేశం అయితే కాదు, ఎంతైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, మధుబాబు గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మధుబాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు సార్? ఫైన్ థ్యాంక్ యూ సార్. రెడ్డి సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. సేమ్ ఇయర్. మీరు థ్యాంక్ యూ. ఎప్పుడు ఏదో చేయాలని ఎంత ఉత్సాహంగా ఉంటారు. చాలా హ్యాపీ విషయాలు మాత్రం. థ్యాంక్ యూ. ఓకే, గ్యారంటీగా చేస్తాం సార్, గ్యారంటీ చేస్తాము. ఒక చిన్న డౌట్ ఏమంటే సార్, ఆర్డీ స్టార్టింగ్ 2,000 చేయాలా, 1,000 కూడా చేయొచ్చా? 1,000 కాదు, అంటే ఫీల్డ్ ఆఫీసర్ గా ఎంటర్ కావాలంటే మినిమం 1,000 2,000 తోటి జాయిన్ కావచ్చు అండి, ఇబ్బంది లేదు. యాజ్ ఏ కస్టమర్ గా కావాలంటే మినిమం 500 తోటి కూడా జాయిన్ కావచ్చు. ఓకే ఓకే సార్, వెరీ సార్ హ్యాపీ సార్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు సార్. కర్నూలు ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ మన కర్నూలులో కర్నూలులో మన అతిథి రెస్టారెంట్ ఉంది కదండి, మన టీజీ వెంకటేశ్వర్ల కాంప్లెక్స్, అక్కడే దానికి బయట ఆపోజిట్ లో ఆ బిల్డింగ్ లో. ఓకే ఓకే సార్, గుడ్డి రోడ్ అంటారు, గుడ్డి రోడ్. ఎస్, ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. యా, మధు గారు ఒకసారి మహేష్ నాకు గారు, యా జీకే చిన్న విషయం ఏంటంటే మన వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడొద్దని చెప్పండి, కస్టమర్ కింద జాయిన్ అయిపోతారు. కాబట్టి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళే ముందు మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి కావాలంటే వెళ్ళండి. లేదా బయట నుంచి వస్తానంటే ఓకే, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కస్టమర్ కింద మిమ్మల్ని చేస్తారు. అప్పుడు మేము కూడా ఏం సాయం చేయలేము. అదొక కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. జీకే గారు, ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ చెప్పక ముందుకైతే ఫెసిలిటీ అంటే మన ఫీల్డ్ ఆఫీసర్లకు వచ్చే బెనిఫిట్ చెప్పక ముందు అయితే వాళ్ళు వెళ్తే యాజ్ ఏ కస్టమర్ గా జాయిన్ అవుతారు, కానీ ఇన్ని బెనిఫిట్ చెప్పాక ఎందుకు జాయిన్ అవుతారండి? కస్టమర్ గా వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ గానే జాయిన్ అవుతారు. మధుబాబు గారు, నాకు ఒకసారి ఓకే, మెసేజ్ ఓకే. చేయండి, నేను మీకు బ్రాంచ్ మేనేజర్ గారి నంబర్ ఇస్తాను, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం రేపు ఒకసారి. అలాగే సార్. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సార్. ఉంది కదా నా నంబర్ మీ దగ్గర? యా, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ వీరేంద్ర గారు అన్మ్యూట్ చేసుకో. వీరేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నమస్తే వీరేంద్ర. మనకి ఫీల్డ్ ఆఫీసర్ కింద ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నేను డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చా సార్? జాయిన్ కావచ్చు అండి, ఇబ్బంది. ఎందుకంటే మీకు వచ్చే కమిషన్ ఈ సేవింగ్ అకౌంట్ కు రావడం జరుగుతుంది. అంటే మీకు ఏంటంటే ఈ సేవింగ్ అకౌంట్ కు వస్తుంటే ఇది ఇంటర్నల్ గా మన దగ్గరే ఉంటుంది, కాబట్టి డేటా ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదండి, ఇంటర్నల్ గా మన దగ్గరే ఉంటుంది. అయితే టీడీఎస్ కట్ అవుతుందండి, అది మాత్రం గవర్నమెంట్ కి వెళ్తుంది. అది మీరు ఆలోచించుకోవాలి. అలాంటి ఏమి ఇబ్బంది లేదు. మీరు స్లాబ్ లోనే ఉన్నారు అంటే మీకు
ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి మీ కమిషన్, ఒక 5,000 రూపాయలు TDS గా వెళ్తుంది. ఇది మళ్ళీ మనము అప్పుడే బైబ్యాక్ తీసుకోవచ్చు, మీకు తెలిసిందే ఫామ్ 16A ద్వారా. సో అవును కాబట్టి సార్. ఆ TDS అలాగా కట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే TDS కట్ చేయకుండా మనం వ్యాపారం చేయడం అది చట్ట విరుద్ధం కాబట్టి అది మనం చేయము. ఈ TDS అయితే డిడక్ట్ అవుతుంది. ఇది నా అకౌంట్ కి సేవింగ్ అకౌంట్ కి వచ్చినా, నాకంటే మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏదో ఒక సేవింగ్ అకౌంట్ కి పెట్టుకోవాలి కదా. సో నేను ఆ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీని ఇది సేవింగ్ అకౌంట్కి వస్తే ఇబ్బంది అనుకుంటే వేరే వాళ్ళ పేరు మీద చేసుకోవడమే. స్లాబ్ లో ఉంటే, స్లాబ్ లేదు అంటే అది మన ఇష్టం అండి. ఇంకా వేరే వ్యక్తుల మీద మీద చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఒక 1 lakh బిజినెస్ చేసాం అనుకోండి సార్ 1 month లో. ఓకే, అందులో ఫస్ట్ ఇయర్ 10%, నెక్స్ట్ పర్సెంటేజ్ మారుతుందా సార్? మారుతుంది సార్. ఫస్ట్ ఇయర్ అంతా 10% వస్తుంది, సెకండ్ ఇయర్ 7%, తర్వాత 6, 5, 4, 3, 3 వస్తుందండి. ఎఫ్ఓగా ఇలాగా ఉన్నంత ఎఫ్ఓలు అందరికీ కూడా అదేండి. ఎఫ్ఓలు అందరికి అంతేనండి, ఎఫ్ఓలకు అందరికి అంతే. అయితే ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యామనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనకు వచ్చే 10% కాకుండా ఇంకా 4% అడిషనల్ గా యాడ్ అవుతుంది అన్నమాట, అడిషనల్ అమౌంట్. అంటే ప్రమోషన్స్ ఉంటాయి, 12 ప్రమోషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనం చేసే బిజినెస్ ని బట్టి ఫీల్డ్ ఆఫీసర్ అయితే 1,00,000 రూపాయలు, డిఓ అయితే 2,00,000 రూపాయలు, ఇలాగా ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కమిషన్ కూడా చేంజ్ అవుతుంటుంది, ఇంకా హైగా యాడ్ అవుతుంది అన్నమాట. మంత్లీ వరకు క్యాల్కులేట్ చేస్తారు సార్ అది పర్సంటేజ్? మంత్లీ, అవునండి, మంత్లీయే. ఇప్పుడు మీరు ఒక 10,000 రూపాయలు బిజినెస్ చేశారనుకోండి, 10% అంటే ఎంత? 1,000 రూపాయలు. ఈ విధంగా 1,000 రూపాయలు మొదటి సంవత్సరం అంతా 12 నెలలు రావడం జరుగుతుంది, అంటే 12,000 వస్తుంది మీకు. ఈ 10,000 రూపాయల బిజినెస్ జరుగుతూనే ఉంటది కదా. అంటే ఒక 2,000 రూపాయలు ఆర్డీలు 5 కట్టించారు, ఈ 5గురు రెగ్యులర్ గా 10,000 అనేది కడుతూనే ఉంటారు కదా, 5 2 10,000. సో మీకు ఈ 10,000 మీద మొదటి సంవత్సరము 10% అంటే 1,000 రూపాయలు చొప్పున 12 నెలలు వస్తుంది. ఈ 10,000 మీద 7% అంటే 700 రూపాయలు 12 నెలలు